Today we are making top ramen. Let's get started. First we cut the top ramen. Next we have to pour water. How many you have to cook Maggi is that much water you have to draw. So see, so మీరు చూడొచ్చు guys. నేనైతే ఇంత వాటర్ అయితే వేసా. ఇంకా కొంచెం తగ్గితే మళ్ళీ వేయచ్చు మనం అంటే కుకింగ్. నా దగ్గర అయితే ఇంకో హాఫ్ ప్యాకెట్ ఉంది, అది అయితే వేసేస్తున్నా. ఓ మై గాడ్, ఐ ఫర్గాట్. ఓకే, ఇప్పుడైతే మనం కుకింగ్ స్టార్ట్ చేయాలి. నేను గ్యాస్ అయితే ఆన్ చేసేసి పెట్టేసా, లో సిమ్ లైక్ లో ఫ్లేమ్ స్లో. సో ఇప్పుడైతే మనం అన్ని ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేద్దాం. దీంతో పాటు అయితే మనకు చాలా మసాలా ప్యాకెట్స్ అయితే వస్తాయి. సో దీన్ని అయితే మనం పక్కన పెట్టేద్దాం. సో ఇదైతే టాప్ రామెంగ్, నాకు చాలా బాగా ఇష్టం ఇదైతే. సో మనం వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఆగాలి. మనం ఇట్లా చేయబట్టి చూడొచ్చు అంటే హీట్ అయిందో లేదో, కానీ ఇట్లా చేయకూడదు, ఇట్లా పెట్టాలి అప్ సైడ్. ఇదైతే కొంచెం డిఫరెంట్ స్టైల్ అయితే మ్యాగీ అంటే రామెన్. సో దీనిలో అయితే ఎగ్ కూడా ఉంది. మీరు వెజ్ అయినా వేసుకోవచ్చు, ఎగ్ అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం, దట్స్ యువర్ విష్. సో ఇంకా హీట్ అయింది, ఒక్కసారి మీరు హై ఫ్లేమ్లో పెట్టేయాలి గ్యాస్ని. అండ్ ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టేసి మీ రామెన్ అయితే వేసేసుకుందాం. గో 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 ఎల్లో వచ్చేసింది. ఇదైతే అయిపోయింది. మనం కొత్త ప్యాకెట్ ఓపెన్ చేద్దాం, అది కూడా వేసేద్దాం. 4 అయితే వేసేసా, ఒకటైతే వచ్చేసింది. ఇది ఇంకోటి అండ్ ఇంకో 2 వేసేసి మీకు వాటర్ అయితే సరిపోలేదు, ఇంకా అంటే పైన వేద్దాం వాటర్. నేనైతే వాటర్ అయితే వేస్తున్నా. కొంచెం మ్యాగీ పైన కూడా వేసుకోండి. సో మ్యాగ్నెట్ హైయెస్ట్ ఫ్లేమ్లో పెట్టేయండి. 5 minutes 2-3 minutes అయితే హైయెస్ట్ ఫ్లేమ్లో పెట్టేస్తే అవి మొత్తం నార్మల్గా మ్యాగీ లాగా అవుతాయి. సో మనం అప్పుడు మసాలాస్ అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు. మధ్యలో ఫోర్క్తో అయితే ఇట్లా అంటే మ్యాగీస్ని అంటే ఇట్లా డిప్ చేస్తూ ఉండండి, ఎందుకంటే మళ్ళీ బాగా అవుతాయి. సో ఈ వీడియోలో అయితే ఫుల్గా చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ ఆల్సో. సో నేనైతే హైయెస్ట్లోనే పెట్టేసా, మీరు చూడొచ్చు. సో నేనైతే ఇంకా ముంచుతున్నా. ఇంకా వాటర్లో ఎంత బాగా వాటర్లో మునుగుతాయి ఇవి, అంత బాగా మనకు మ్యాగీ అయితే రెడీ అయ్యి వచ్చింది. సో చూడండి, ఇది కొన్ని అయిపోయాయి, ఇవి ఈ గట్టివే అవ్వాలి. మీకు చిన్నదనుకోండి, మీ అది కూడా చిన్నదే అయినా కూడా నేను ఎట్లాగైనా దోసినాయి. చిన్నది అనుకోండి, అప్పుడు మీరు విరగొట్టేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడే విరగొట్టేస్తున్నా. అయిపోయింది. ఓ మై గాడ్. ఇప్పుడు మనకి టెన్షన్ లేదు, పక్కన పెట్టేద్దాం. సో వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్ లేటర్. మళ్ళీ నేను చూస్తున్నా ఒకసారి అయితే. ఇది మీరు ఇన్స్టామార్ట్లో, బ్లింకిట్లో, లేకపోతే డీమార్ట్స్, ఇలా జియో మార్ట్ ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇవి అవైలబుల్ ఎక్కడైనా ఉంటాయి. ఇది నేనైతే ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేసా. నేను కాదు, అంటే ఆర్డర్ చేశారు. సో మా ఫాదర్, మా డాడీ ఆర్డర్ చేశారు. సో ఇదైతే 70 rupees. చాలా బాగుంటుంది, ఇది నాకు చాలా ఇష్టం. మీరు స్పైసీ తినేవాళ్ళు, మీకు ఇంకా స్పైసీ కావాలంటే అప్పుడు మీరు కిమ్చి ఫ్లేవర్ టాప్ రామెన్ ఆర్డర్ చేసుకోవాలి, అది బాగుంది. నా ప్రైస్ నాకు ఎంతో తెలీదు. సో ఫస్ట్ అయితే దీన్ని ఇప్పుడు లోయెస్ట్ ఫ్లేమ్లోకి పెట్టేద్దాం. నేనైతే లోయెస్ట్ ఫ్లేమ్లో అయితే పెట్టేసా. సో ఇప్పుడు
దీన్ని మళ్ళీ మిక్స్ చేద్దాం. ఇదైతే మొత్తం ఎందుకు పెట్టానంటే మొత్తం నీట్ అయిపోయింది. సో దీని మీద మనం కొంచెం ఇదిగోండి లాస్ట్లో ఉన్నాయో దాన్ని మనం బయటికి తీసుకోవాలి, ఎందుకంటే ఆ లాస్ట్లో ఉన్నవి ఇవి. సో ఇప్పుడు దీని మీద మసాలా వేసేద్దాం. సో మీరు ఎన్ని మ్యాగీస్ వేసుకున్నారో అన్ని ప్యాకెట్స్ మసాలా అయితే వేయాలి. సో దిస్ 1 ప్యాకెట్ గోస్ ఇన్. మీరు వాటర్లో కూడా కొంచెం వేయాలి, అంటే వాటర్లో కాదు, ఈ వాటర్లో. ఫస్ట్ ప్యాకెట్ కంప్లీటెడ్ అండ్ దిస్ ఇస్ సెకండ్ ప్యాకెట్ గోస్ ఇన్. కొంచెం ఇప్పుడైతే ఒక్కసారి కలిపేసుకుందాం. 2 ప్యాకెట్స్లో వేసింది, కానీ ఇంకా 2 ప్యాకెట్స్ వేసే ముందు మనం ఈ లాస్ట్ వీటిని అయితే ఫస్ట్ తెచ్చేసేయాలి. ఇవ్వండి ఇట్లా మీరు చూస్తున్నారు, ఇట్లా ఇక్కడ చూడండి ఏం మసాలా లేదు. సో దీంట్లో అయితే మనం ఆ 2 ప్యాకెట్లు వేయబోతాం. మీరు చూడొచ్చు నేను 2 ప్యాకెట్స్ అయితే వేసేసా. సో ఇప్పుడు మిక్సింగ్ చేస్తాం. మీరు కావాలనుకుంటే దీంతో పాటు మనం సాస్ కూడా వేయచ్చు, కానీ నేను వేయట్లేదు ఎందుకంటే జలుబు చేస్తాను. చూడండి మనం ప్యాకెట్ చేసినాక ఈ కలర్లో వచ్చేసింది అయితే ఇది. సో కొంచెంసేపు ఇంకా బాయిల్ అయిన ఈ కొంచెం వాటర్ వెళ్ళిన తర్వాత రెడీ అయినట్టు. ఇప్పుడు హాఫ్ రెడీ అయిపోయింది, కానీ ఇక్కడ వాటర్ ఉంది కదా అది వెళ్ళాలి. దీని తర్వాత మళ్ళీ ఇంకో చేయాలి మనం, మ్యాగీ కాదు ఇంకో దీంతో పాటే తినడానికి. సో మీరైతే ఇట్లా కలుపుకోవాలి. చూడండి వాటర్ వెళ్ళిందా, కొంచెం ఉంది, కొంచెం హీట్ అయ్యే వరకు మీరు వెయిట్ చేయాలి. ఇప్పుడు దాకా మనం అయితే దీన్ని అక్కడ పెట్టేద్దాం. అక్కడ మళ్ళీ గ్యాస్ వెలిగించి అక్కడ పెట్టేద్దాం. ఇక్కడైతే మనం ఇంకో రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాం. నేను ఎందుకు ఆపుతున్నాను అంటే అక్కడ పెట్టడానికి. సో నేను మళ్ళీ పెడతా.